2 ఇడ్లీలు వేయి, 2 తినడానికి మీకు తెలుసు పారేస్తాడని, ఒకటి తిని రెండో చేస్తానంటే అని కింద పడి ఇలాగ కన్వర్షన్ వచ్చేస్తున్నాడు. పోనీ 2 వేసారనుకోండి, అవతల ఇంకా మిగతా వాళ్ళకి పెద్దవాళ్ళకి 3 వేసారనుకోండి, 3 వేయమన్నాడు ఈ మాట, కింద పడి కన్వర్షన్ వచ్చేస్తున్నాడు. ఏడుపు మొదలెట్టేస్తారు, ఇంకా డైరెక్ట్ ఈ మాట ఇంకే అడగటం చెప్పడం ఏం లేదు, డైరెక్ట్ యాక్షన్ లో దిగుతాడు. ఏడవటం గుక్క పట్టేసేయడం ఈయన కొట్టేస్తాడు అనమాట కన్వర్షన్. కోపం రప్పిస్తే కన్వర్షన్ వస్తుంది. ఇంకొంచెం అడ్వాన్స్ అయితే కుర్రాళ్ళలో చిరాకు కోపం ఎక్కువ అవుతుంది. కోపం మీరు రప్పించక్కర్లే, అదే రెడీగా వస్తూ ఉంటుంది. వాడు ఇమ్మన్నది ఇవ్వకపోతే కోపం వస్తుంది, ఇమ్మన్నది ఇస్తే కూడా కోపం వస్తుంది కొనాలేక. అక్కడ మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఎక్కడ పెడితే కాల్చుతాను వేస్తాను. ఇడ్లీ 2 వేసారని కోపం 3వ వేయలేదని చెప్పడం, మీరు అప్పుడు 3వ వేసినా 3 కలిసి తన్నేస్తాడు. అంటే ముందే 3 ఎందుకు వేయలేదని. కనుక ఇలాంటివి ఉంటాయి. ఒకటి పిల్లలకి కుక్క పట్టడం, ఒకటి కన్వల్షన్స్, ఒకటి ఇది వచ్చినప్పుడు ముఖ్యంగా ఇలా వెనక్కి వెతుకుపోతారు. కన్వల్షన్ వచ్చినప్పుడు క్యామమిలా వాళ్ళు వెనక్కి వెతుకుపోతారు. క్యామమిలా ఒకటి వెనక్కి వెతుకునేది. సిక్యూటా విరోధ అనేటువంటి డ్రగ్ ఒకటి, CICU సిక్యూటా విరోధ. దీనికి కూడా బ్యాక్వర్డ్ బెండ్ అది స్పైన్ వచ్చేస్తుంది, కొట్టుకుంటారు. మీకు బెరడోనా మొదలైన వాటికి దానికి ఆపోజిట్ ఉంటుంది. ముందుకు వంగుతాడు, ఫిట్ వచ్చి ఇలా వంగుతాడు, ఇట్లా నోరు తెరిచి నోటంబడి ఎలైవేషన్ అలా వచ్చేస్తాడు. ఇది బెల్డోన్ వాడికి పళ్ళు బిగబట్టి పట్టుకుంటూ వచ్చేస్తాడు. బెల్డోన్ వాడు మీకు వినిపిస్తుంది వాడు పళ్ళు కొరగడం. బ్యాక్వర్డ్ బెండ్, ఇది ఫార్వర్డ్ బెండ్ అని మామూలుగా మనం అనొచ్చు. కానీ డాక్టర్లు ఎవరన్నా మిమ్మల్ని భయపెట్టకుండా ఉండటానికి దీనికి ప్రత్యేకంగా వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అది కూడా మనం తెలుసుకుంటాం. మన ఎదురుకుండా వాళ్ళు మాట్లాడుకునే పేర్లు కొన్ని ఉన్నాయి. అనగా ఏమీ లేదు, వెన్ను వెనక ఉంగుటా పండితులు మాట్లాడుకుంటూ ఉండరు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం తత్ర కావ్యం కిం శబ్ద కిం అతిరస్కృత వాచ్య ధ్వని అసంలక్ష్య క్రమ వ్యంగ్య ధ్వని. అంటే మీకు తెలుగులో అర్థం చేస్తే మనకు చాలా తెలిసే విషయంగా ఉంటుంది. అంచేత అలా కాకుండా ఉండేట్టుగా చెప్పడం, దీన్ని టెక్నికల్ జార్గన్ అంటారు. చిన్నపిల్లలకు వైద్యం చేయగలబడును అంటే తెలుస్తుంది. అందుకని పీడియాట్రిక్స్ అంటే మీరు ఎవరి దగ్గర అర్థం తెలుసుకుని అక్కడికి వెళ్ళాలన్నమాట. అలాగే ఇతర ఎముకలకు వైద్యం చేయబడును రాయడం ఆర్థోపెడిక్. దీన్ని టెక్నికల్ జార్గన్ లేదా పాండిత్య ప్రకర్షము, ఆడంబరము, డంబము అని అంటారు. అంటే టు మేక్ ఏ సబ్జెక్ట్ ఎకడమికల్లీ మోర్ కాస్ట్లీ. అంటే ది సిమ్టమ్ ఈజ్ టు ఇంటలెక్చువలైజ్ ఏ సబ్జెక్ట్. అదొక కూడా ఒక మన స్వర బాగా ఉన్న లక్షణాల్లో ఒకటి. ఏ సబ్జెక్ట్ నైనా బుక్ టఫ్ గా రాయటం వాడు సోరిక్ పేషెంట్ అయితే ఉంటుంది, మోస్ట్ ఇంటలెక్చువల్ గా ఉంటుంది. చదివేవాడికి టకటకటక అడిపోయి అమ్మనాయనో అనుకుంటుంది. ఏ సామాన్యం అనుకున్నా ఈ సబ్జెక్ట్ అంటే అన్నట్టుగా ఉంటుంది. కానీ పెద్దవాళ్ల యొక్క ఒపీనియన్ ప్రకారం మనం చూస్తే బాగా సేన్ థింకర్స్ హూ ఆర్ హెల్దీ ఏజెస్ బుక్ చదివి అర్థం చేసుకుంటే ఎంత కష్టమైతే రాసిన వాడంతా పర్రముండా కొడుకుని అర్థం. జీర్ణం కాలేదు వాడికి అని అర్థం సబ్జెక్ట్. బుక్ చదువుతూ ఉండగా మీకు అర్థమైనంత వరకు ఈజీగా అర్థమైనట్లయితే వాడికి అర్థమైంది అని అర్థం. మీకు అర్థం కావటం టఫ్ గా ఉందంటే వాడికి అర్థం కావటంలో కాన్స్టిపేషన్ ఉంది అని అర్థం. ఇందులో ఏం డౌట్ లేదు. ఇంకా క్యామమిలాకి సిక్యూటా విరోధకి ఒప్పిస్తోటం వస్తూ ఉంటుంది. వెనుకకు విరుచుకుందరు మనిషి. తర్వాత లేదు, దీనికే ఉంది, దానికి ఇంకా పెట్టలే. నెక్స్ట్ ఇదే రకమైన కండిషన్ ఆడవాళ్లలో హిస్టీరియాలకు కూడా క్యామమిలా వాళ్ళు ఉంటారు. ఇటుపైన ఆడవాళ్ల అధ్యాయంలో
వాళ్ళు అలా వచ్చేస్తాను అనమాట విపరీతంగా వచ్చేసి తను మన లేచినంత ఎవరు అనుకున్నారో ఆంజనేయ స్వామి ఏది ఆడవాళ్ళు ఎవరు నువ్వు కొండ మీదకి మధ్య రాలేదు రావు అంటే 7 కొండల మీదకి ఓటి కదా ఎరా నా కొండకి రావా స్వామికి భక్తితో ఒక కెమమిల్ల సమర్పించుకుంటే అప్పుడు ఏమంటాం మానేస్తాడు. మనం వెళ్ళినప్పుడు సంతోషిస్తాడు, వెళ్ళినప్పుడు ఎలా రావా ముండగొడ రాజకీయాలు ముండగొడక ఇట్లాంటివి అనడు. అందుకని స్వామికి భక్తితో పత్రం పుష్పం ఫలంతో అన్నాడు మాత్రం కూడా. అలాగే దేవుడును దెయ్యం ఒకటేగా వాళ్ళు అంటారు. ఎవర్రా ఎవరు అనుకున్నావు? మీ ముత్తాత దగ్గర చదువుకున్నారా లేదా మీ అమ్మ మేనత్తనరా ఎవరనుకున్నారా అంటే రీసెంట్లీ డెడ్ అనమాట. వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. నువ్వు చిన్నప్పుడు ఆనందనం అంటే కడుపు నొప్పి నడిచేవాడు కదరా అంటే వీడు బెదిరి నచ్చిపోతాడు. ఏమిటో వీడికంటే తెలుసని. వీడి చిన్నప్పుడు ఆవిడ వీడికంటే పెద్దది కదా చూస్తూ ఉండేది చిన్నప్పుడు. తర్వాత లోపల అలా ఉంటాయి అవన్నీ తీసి ఇలా అవుతూ ఉంటారు. కొందరు శ్యామలకు కావాల్సిన వాళ్ళు, హయశ్యామస్ కావాల్సిన వాళ్ళు ఎరగని భాషలు మాట్లాడతారు తెలుసు. ఆ లోపల ఉన్న భూతం ఉందే దానికి ఇంగ్లీష్ వస్తే వీళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. ఇంగ్లీష్ రాబోయినా సరే కరెక్టే అండి శుభ్రగారం. దానికి సంస్కృతం వస్తే వీళ్ళు సంస్కృతం మాట్లాడేస్తారు. శతక్యం అర్ధక్యం శతక్యం చెప్పేస్తారు. ఇకేమి రాదు. అంటే వీళ్ళు చిన్నప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళప్పుడు ఇంట్లో ఇంగ్లీష్ పాఠాలు వీళ్ళ నాన్న ట్యూషన్ చెబుతూ ఉంటే రోజు వింటారు. ఆ సెంటెన్స్లన్నీ లోపల క్యాసెట్ రికార్డ్ అయ్యి పక్కన ఉంటుంది. ఎక్కడికి పోతే ఆ క్యాసెట్లన్నీ ఈ శరీరం పోయిందాకా ఉంటాయి. అది ఆన్ అవుతుంది అనమాట. ఉండి మీకు ఇంకో సబ్జెక్ట్ మీరు అడిగితే ఆన్సర్ చెప్పరు. వాళ్ళు వాగుతుందే వాగుతారంటే క్యాసెట్ ని మీరు క్వశ్చన్స్ చేస్తే ఆన్సర్ చేస్తుందా? ఇదంతే. వాడు మాట్లాడేస్తూ ఉంటాడు షేక్స్పియర్ గురించో. ఆ సబ్జెక్ట్ తప్ప మీరు ఇంకేదైనా చెప్పలేడు. వాడు చెప్పడు, వినిపించుకోడు. అంటే ఆ క్యాసెట్ అయిపోవాలి. వాట్ 73లో సడన్ గా ఢిల్లీలో నేను స్టకప్ అయ్యాను. బెల్జియంకి ఫ్లైట్ కి రావటం లేదని వాళ్ళకి టెలిఫోన్ చేయాలి. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మనకి ఫ్రెంచ్ రాదు. తెలుగుని పట్టుకున్నాం ఫ్రెంచ్ వచ్చిన వాడిని, తెలుగు వాడిని. వాడు అక్కడికి వచ్చి ఫోన్ దాకా వచ్చి కొంచెం గుడికాడు. నాకు తెలుగు రాదండి, నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు. అలా కాదని చెప్పి సెంటెన్స్ రాయమన్నాం వాడిని. ఇలాగా ఫ్లైట్ మిస్ అయ్యాం, వాడికి జ్వరంగా ఉంది, పలానా ఫ్లైట్ కి వస్తున్నాం, బ్రసెల్స్ ఎయిర్పోర్ట్ కి కారు తీసుకురండి, ఇది సెంటెన్స్. వాడు పాపం రాశాడు ఫ్రెంచ్ లో. రాస్తే అది యాజ్ ఇట్ ఈజ్ గా క్యాసెట్ లోకి రికార్డు చేశాం. రికార్డు చేసి ఫోన్ పిలిచి వాళ్ళు అక్కడ ఆన్ అయిన తర్వాత ఇది క్యాసెట్ ఆ ఫోన్ దగ్గర పెట్టాం. పెడితే ఇందులో మాట్లాడటం మొదలెట్టగానే అక్కడి నుంచి ఎంత చేత ఏమిటి అని మొదలెట్టారు. ఎందుకు రిజల్ట్ ఏమైంది? ఇక్కడ మీరు మాట్లాడుతూనే ఉన్నారు, అక్కడ వారు మాట్లాడుతూనే ఉన్నారు. ఏ కివిన్ నాస్తి వెళ్ళలేదు. వాళ్ళు ఇది మాట్లాడుతున్న సేపు వాళ్ళు వెళ్ళలే. ఎందుకంటే మనిషి అనుకుంటారు కదా. ఇదేమో ఆగదయం. సరే రెండో మాట వేశాం. రెండో మాట అంతే. ఇది మొదలెట్టగానే వాళ్ళు ఏం చేత అన్నారు. అలాగా ఈ హిస్టీరియాలో మన ఏం చేత ఏం లాభం లేదు. వాళ్ళు ఇంగ్లీష్ వస్తే వాళ్ళు అలా మొదలెట్టేస్తారు. ది బాయ్స్ చూడండి బర్నింగ్ డెక్ అని చెప్పి మొదలెట్టి చివరిగా అప్పచెప్పేస్తారు. లేదా సంస్కృతం మొదలెడితే వసుదేవసుతం మొదలెడితే కృష్ణాష్టమి అయిపోయిందా కాపురం. ఇలా
రికార్డెడ్ అని వాడు లోపల ఆ భూతం అలా ఆ భూతాన్ని సంస్కృతం వస్తే వీళ్ళు అవుతారు. అది ఇంత మాత్రాన భూతం నిజమైన కేసులు లేవని అర్థం కాదు. కానీ మనం భూతం అనుకుంటున్నవన్నీ కూడా అభూతం. వీళ్ళ భూతం క్యామమిల. ఈ మోస్తరుగా మాట్లాడేటువంటి కేసులన్నీ కూడా క్యామమిల వాళ్ళు, హయశ్యామస్ వాళ్ళు, వీళ్ళిద్దరూ వాళ్ళకి రాని భాషలు మాట్లాడతారు. వీళ్ళకి గుండె పైకొస్తారు. అమ్మో భలే మాట్లాడుతున్నారు వీళ్ళకి. తర్వాత ఎగతాళి చేసుకుంటారు. ఒకనోడు ఏవే ఇంగ్లీష్ ఎలా మాట్లాడేవే, నేనా రావడం అంటుంది. అయితే ఇది బ్రహ్మరాక్షసి అంట. ఇవన్నీ దీంట్లో వస్తాయి. ముఖ్యంగా ఉగ్రమైనటువంటి దేవతలు, ఉగ్రమైన దెయ్యాలు అంటే నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, పోలేరమ్మని ఏమనుకున్నావు, తింటా, రక్తం తాగుతా, తిట్టేస్తారు. కడుగు కనపట్లేదురా, ఇన్నాళ్ళ నుంచి వస్తా ఉన్నావు, నా కొండకి రాలేదు. దేవుడికి ఇవే పట్టినాయి. ప్రతి విధంగా కొండకు వచ్చాడో లేదో అటెండెన్స్ లిస్టు పుస్తకం వేసుకుంటూ ఉంటాడా? దేవుడికి ఇంతకంటే బెటర్ థింగ్స్ లేవా? కానీ అవుతాడు, నువ్వు రాలేదు కదా, జాగ్రత్త నేను నోట్ చేశాను, అక్కడ ఎర్ర సిరాతో మార్క్ చేశాను అన్నట్టుగా చెబుతాడు. అంటే కోపం వచ్చిన కోపం టెంకాయలు గింకాయలు కూడా వేసుకుంటారు. అప్పుడు చదువుకుంటుంది. మళ్ళీ ఇవన్నీ క్యామమిలాలో చాలా వరకు రహితం అయిపోతాయి. ఇందులో 2 రకాలు. ఆ హైట్ లోకి వెళ్ళి ఆ ఇంటాక్సికేటెడ్ గా తెలియక వాగేస్తున్నటువంటి పూనకాలు లాంటివి కొన్ని ఉంటాయి. అన్ని తెలిసి దొంగ వేషం వేస్తూ మొత్తం అదే ప్లేట్ నడుపుతున్నది. 2 కూడా క్యామమిలాలో ఉంటాయి. అంటే వాడికి పూనకగా రాదు, వాడు ఆ పానకం రాదు సరదా వాడు అంటూ ఉంటాడు అనమాట. ఈ ఒళ్ళు తెలియని వాడు ఎలా అయితే అంటాడో వాడు అలాగే అంటాడు. ఏరా ఎవరనుకున్నావు, వాడు వెంకటేశ్వర స్వామి ఇంటి పేరు కూడా చెబుతాడు. నేను ఫలానా వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడిని. నిజంగా ఆవేశం వచ్చిన వాడు అవన్నీ చెప్పాడు. నా కొండకి రావా అది ఇది అని అరుస్తాడు. వీడు అడ్రస్ కూడా చెబుతాడు, విజిటింగ్ కార్డు. ఈ 2 కూడా క్యామమిలానే. అంటే స్కౌండర్లిష్ బిహేవియర్ ఉన్నది, లేకపోతే ఎక్సైటెడ్ బిహేవియర్ 2 ఉన్నాయి. అంటే గ్రాఫ్స్లో ఇన్సిన్సియర్ ఫెలోస్ ఉన్నారు. పాయసం చేయించరా అంటాడు, వీటికి తగుదామని ఉంటే కనుక ఇట్లాంటివన్నీ దీని కిందకి వస్తాయి. విభూతి పెడితే తగ్గుతాయండి క్యామమిలా వాళ్ళకి. సైకలాజికల్ గా 5 నిమిషాలు అలా చదువుకుంది. మళ్ళా ఎవడన్నా వాళ్ళకి ఇష్టం లేని పని చేసాడో మళ్ళీ ఆంజనేయ స్వామి లేచాడనమాట. కోడల్ని సినిమాకి తీసుకెళ్లొద్దు అని చెప్పిందిటండి కొడుకుతో. అది చెప్పినప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి చెప్పాడు. తర్వాత వారం రోజులు అయిన తర్వాత ఇంట్లో ఎక్కడ చూసి వాడు తీసుకెళ్ళాడు. చస్తాడా, ఎన్నాళ్ళు ఊరుకుంటాడు. ఈవిడ ఇంటికి వచ్చింది, కోడలు కొడుకుతో సినిమాకి వెళ్ళిందని తెలిసేటప్పుడు తతో రావడని తాయా సీతాయా శత్రు లేచాడు. అప్పుడు కొండ మీద వేయడాడు. వెంటనే రోమం ఎక్కబడుస్తుంది క్యామమిలా వాళ్ళకి తెలియగానే. అంటే ఫ్రాడ్, చాలా ఫ్రాడ్ ఉంటుంది. అలాగే ఉండి రాళ్లు పడుతూ ఉంటాయి దొడ్లోనూ ఇంట్లోనూ. అంటే ఇంట్లోనో పక్కింట్లోనో క్యామమిలా పేషెంట్ ఉన్నాడని తెలుసుకోండి. వాళ్ళు ఎవరూ చూడకుండా వేయగలడు. మోస్ట్ ఎక్కడ అన్గార్డెడ్ గా జాగ్రత్తగా ఎవరు కూడా పట్టుకుంటానికి క్యాప్చర్ చేయడానికి అన్ట్రేసబుల్ గా నైస్ గా చేయగలడు. కూర్చున్న చోట రాళ్లు పడతాయి వచ్చి. ఏమిటంటే భానామతి లేదు, ఇట్లాంటివి చెప్తారనమాట. అక్కడ పెట్టి చెప్పులు దొడ్లో ఉంటాయి, షూర్గా ఉంటాయి, క్యామమిలా వాడు ఉంటాయి. పాకెట్లో పెట్టి నువ్వు లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు చెప్పులు దొడ్లో ఉంటాయి. ఇక్కడ తుండుగడ పెడితే అక్కడ ఉంటుంది, పెన్ను ఇక్కడ పెడితే అక్కడ ఉంటుంది. ఇంట్లో వెళ్ళి సరుకులన్నీ ఆ భూతం అలా తీసి చదువుతూ ఉంటుంది. జాగ్రత్తగా క్యామమిలా వేస్తే మాకు శ్రీకాకుళంలో భూతం ఉండేది. క్లాసులు చదువుతూ లాస్ట్ ఇయర్, ఇప్పుడు కాదు. దొడ్లు చుట్టుపక్కల తోటలలో అందరి తోటలలో కూడా రాళ్లు పడుతూ ఉండేవి, గుర్తుందా? తర్వాత కొంతమంది ఇచ్చేడు బట్టం తగ్గినాయి. తర్వాత పెళ్లి చేసేసారు. ఇంకా పడవ ఆ భూతం ఆడిపోయింది, పెళ్లి చేస్తుంది. షీ వాజ్ ఎ లిటిల్ గర్ల్ టు బి మ్యారీడ్
అంచేత రాళ్ళు పడుతున్నాయి చుట్టుపక్కల తోటలలో. ఆ పిల్లలు పెళ్లి అయిపోయి నీకు రాళ్ళు పడవు. పేషెంట్స్, మెంటల్ పేషెంట్స్ తమాషగా ఉంటారు అన్నమాట. ఇట్లాగా దెయ్యం చేత విసిరిస్తారు, వాళ్ళు విసరరు. భౌతికంగా రాయి తీసుకొచ్చి భౌతికమైన చేతితో భౌతికంగా విసురుతారు. ఇట్ ఈస్ సింపుల్ డైనమిక్స్, ఇంకేమీ లేదు. అయితే జెన్యూన్ కేసెస్ ఉన్నాయి. ఏది ఎక్కడి నుంచి రాళ్లు పట్టడం కానీ, పెట్లో ఉన్నటువంటి గుడ్డలు పెట్లో ఉన్న తగలడిపోవటం కానీ, లేకపోతే కత్తిరించి అవతల పారేయటం కానీ, అవి జెన్యూన్ కేసెస్. వేరు వెరీ రేర్లీ విల్ ఫైండ్ కమ్ అక్రాస్. దేర్ ఆర్ సమ్ ఈవిల్ ఫోర్సెస్ దట్ వర్క్ ఇన్ సమ్ ప్లేసెస్. ఇళ్లలో కానీ తోటలో కానీ సమస్యగా వర్క్ చేస్తాయి. కానీ మనకు కనిపించేటువంటి వాటిల్లో కెమమిల్లాల వాళ్ళు ఎక్కువ. చూసుకోవాలన్నమాట, లేకపోతే ఏడిపించేస్తారు. భూత విద్యలు అలా చేయించేస్తూ ఉంటాం. అవి ఇంకా ఉండుండి వారానికి 10 రోజులకి వస్తూ ఉంటాయి. అంటే దాని మీద చేస్తపోయి డిటెక్ట్ చేయకుండా మళ్ళీ పడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం చూసుకోవాలి. ఇవన్నీ కెమమిల్లా వేషాలు. అంటే ఎవరికి తెనం తెలిసి ఈ బిహేవియర్ చేసేవాళ్ళకి హయ్యర్ పొటెన్సీ కావాలి. తెలియకుండా అన్కాన్షియస్ గా చేసేవాళ్ళు లోయర్ పొటెన్సీ కావాలి. బికాస్ రెండింటిలో ఏది ఎక్కువ మెయింటైన్ చేస్తుంది? ఇట్స్ ఎ డీపర్ కేస్. కనుక తెలిసి స్కౌంటర్లిష్ బిహేవియర్ చేసేటువంటి వాళ్ళలో ది టేస్ట్ టు కమిట్ సచ్ థింగ్స్ అనేది సింటమ్. కనుక అక్కడ టేస్ట్ మీద మీరు వేయాలి డోసు. ఈ అన్కాన్షియస్ గా చేసే వాళ్ళకి టేస్ట్ మీద కాదు. అంచేత ఈ అన్కాన్షియస్ గా చేసేటువంటి వాళ్ళకి జ్వరం వస్తే కాస్త అదురుకునేటువంటి వాగుతూ ఉండే వాళ్ళకి 200 వేస్తే చాలా తగ్గిపోతుంది. ఈ కాన్షియస్ గా చేస్తూ ఉండేటువంటి వాళ్ళకి మిగతా హెల్త్ అంతా బాగానే ఉంటుంది, తిరుగుతూనే ఉంటారు. ఉండి కాన్షియస్ లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి 10M 50M అలా వెళ్ళిపోవాలి. 10M లోపల మాత్రం ఏమాత్రం వర్క్ చేయదు. బ్లఫింగ్, కెమమిల్ల వాళ్ళు చాలా తమాషా అయిన బ్లఫింగ్ ఉంటుంది. 2 డ్రగ్స్ కామన్ గా సింటమ్ చూస్తాను. ఆ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. ఆర్నికా, కెమమిల్ల తెలుసుకోవాలి. మరి కొంచెం గుడ్ యాటిట్యూడ్ తో ఉంటే వస్తాం. ఆర్నికా, కెమమిల్లాలో రెండింటిలో కలిసి ఒక సింటమ్ ఉంది. సెల్ఫ్ పిటీ అనే దాన్ని బేస్ చేసి చాలా రకాలైన దొంగ వేషాలు వేస్తూ ఉంటారు. జ్వరం వచ్చింది పడుకుని లేవరు, జ్వరం వస్తూ ఉంటుంది. జ్వరం కానీ ఏం తీసుకున్నా ఏమీ తినలేదు, లోపలికి ఏం వెళ్ళలేదు, శుభ్రంగా భోజనం వేయాలని కొట్టేస్తారు. డాక్టర్ వచ్చే టైంకి ఇడ్లీలు తింటున్నాడు ఒక కెమమిల్ల పేషెంట్ గుంటూరులో. మడత మంచంగా పడుకున్నాడు. సరే వాకిట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు, డాక్టర్ గారు వస్తుంటే చెప్పాలి. ఎందుకంటే డయాబెటీస్ చచ్చినట్టు పడుకోవాలన్నమాట. ఈ ఇద్దరు చేస్తారు ఆ పనులు. మామూలుగా లోపల కబుర్లు చెబుతూ ఉంటారు. మీరు వస్తున్నారని తెలిస్తే ఆగు అని తలుపు దగ్గరేమని ఇలా పడుకుని, అప్పుడు మీరు తలుపు తీయమని మీరు వస్తే డాక్టర్ అంటూ ఉంటారు. మీరు ఇలా మళ్ళీ మామూలు లేచి ఏమిటండి ఎలా పడుకున్నారంటే నీరసం. వీడికి కాలు చేతులు లాగేస్తాయి. వీడికి పాప నీరసంగా వస్తుంది, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ డాక్టర్కి భోజనం ఏదైనా కొట్టేస్తుంటారు మామూలుగా. ఆయన ఇడ్లీలు తింటున్నాడు. సరే ఆ వాకిట్లో నుంచోబెట్టిన కుర్రాడు ఏటో పక్కకి వెళ్ళాడు. డాక్టర్ లోపలికి సుడిగా వచ్చేసాడు. అయ్యో దుంపని అనుకున్నాడు. ఆ ఇడ్లీలు ఏం చేశాడు, మడత మంచం ఉంది కదా దాన్ని అడుగును పెట్టేశాడు. కింద పెట్టడంలో మరి కాస్త ఎక్కువ దూరం తోశాడు. అంటే డాక్టర్ వైపుకి తోశాడు. ఏమైంది, తనకు కనపట్టలేదు, ఆయనకి కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ తోసేటప్పటికి తనకు కనపట్టలేదు, డాక్టర్కి ఏమో శుభ్రంగా ఎదుర్కొండా కనిపిస్తుంది. ఎలా ఉన్నారంటే అన్నాడు. ఏమిటి ఎట్లా ఉంది, నీరసం ఎలా ఉంది, గుర్తులే నీవి సంజ్ఞలే. ఏమన్నా వాడు చూసి ఏమన్నా ఆహారం లోపల వెళ్ళదు.
వెళ్ళదన్నాడు లోపలికి. ఇట్లా కాసేపు అయిన తర్వాత ఏమన్నా కొన్ని అన్నం ట్రై చేశారు. అన్నమా రామ రామ, అన్నం పెడితే అసలు వైద్యం ఎందుకేంది అన్నాడు. అది ఇది అది క్యామమిల్ అని అడగవలసిన ప్రశ్న. అయితే తర్వాత డాక్టర్ అడిగాడు, పోనీ ఇడ్లీ ట్రై చేయకపోయారు? అక్కడ చూస్తున్నాడు, ఇడ్లీ ట్రై చేయకపోయారంటే ఇడ్లీయా లాభం లేదన్నాడు. సరే డాక్టర్ చూసి అప్పుడు ఆ రోజు నుంచి వాడికి చిన్నగా మంది ఇచ్చాడు. అంతవరకు వాడు చెప్పినవన్నీ నమ్ముతున్నాడు. ఖచ్చితంగా అది ఇండికేట్ చేస్తాడు. మరి థర్మోమీటర్ నోట్లో పెట్టుకుంటే 106, 107 వచ్చేది నీకు గుర్తుందా? ఓ పేషెంట్కి చాలా కాలం కిందట మర్చిపోయాడు. మీ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు 106, 107 వచ్చేది. మేము గుండె పని తెచ్చేవాళ్ళం. అయితే ఏం లేదు, పెళ్లి చివరికి ఓ రోజున డిటెక్ట్ చేయడానికి అక్కడ కూర్చున్నాం. నేను మా గోవర్ధనం చేతాను కూర్చుంటే చివరికి తేలింది ఏమిటంటే థర్మోమీటర్ చూడమనగానే చాలా నీరసంగా ఉందని చెప్పి కాసేపు పాలో కాసో వేడిగా పట్టుకురమ్మనేది. అది తాగేసి థర్మోమీటర్ నోటో పెట్టుకునేది. ఎందుకంటే కోడళ్ళకి ఎంత టెంపరేచర్ ఉందో చూడని చెప్పడానికి. చివరికి మనవాడు కోర్సలు మళ్ళీ దులిపి కాసేపు మంచిది అరగంట ఇప్పుడు చూడండి అన్నాడు. చూస్తే నార్మల్గా ఉంది, ఏమీ లేదు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు థర్మోమీటర్లు అంత మంచిగా ఉండేవి ఎందుకు ఎక్కుతాయో తెలియదు, ఎందుకు దిగుతాయో తెలియదు. ఇవన్నీ క్యామమిల్లాలోకి వస్తాయి ఈ కేసులని. తర్వాత ఎలా ఉంది ఒంట్లో? అన్నీ అలాగే ఉన్నాయి. ఏ విషయం అంత ఏమి తగ్గలే. ఇంటికి వచ్చి కొడుకుతో కూడా చెబుతాడు, ఒరేయ్ నీకు తగ్గిందని డాక్టర్కి చెప్పకు, ఎందుకంటే శుభ్రమైన మందులు ఇవ్వనివ్వండి, బాగా తగ్గిపోతుంది. ఇది వాడు లాజిక్. వాడు డ్రగ్ మార్చేస్తాడు, కొంప మునిగిపోతుంది. హోమియోపతిలో ఉన్న పిక్చర్ ఉన్నట్లు ఇవ్వకపోతే ఏమవుతుంది? డ్రగ్ దాని మీదే కదా బేసైసులు ఇచ్చేది. వాడు కడుపు నొప్పి ఎలా ఉందండి, కడుపు నొప్పి డాక్టర్ గారు దంచేస్తూ అయ్యో దుంపదిగా, తలనొప్పి చంపేస్తుంది అంటాడు. వాడిని చిన్న అనేవర్స్ గా పెట్టి కొడితే ఏం లేదు, ఇప్పటికి ఎన్నాళ్ళైంది నువ్వు మందు మొదలెట్టి అంటే 2 నెలలు, అప్పటికి ఇప్పటికి ఏం తగ్గలేదు. అయితే స్టాప్ చేసి ఇంకో ట్రీట్మెంట్ పుచ్చుకో. అప్పుడు వాడు అమ్మ మాటల కాదండి, ఇది తగ్గిందని తగ్గినవేవో చెప్పి తగ్గనివేవో చెబుతాడు, మీకు డ్రగ్ తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఏం తగ్గలేదగానే వీడి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పోతుంది. పోయి దీని నుంచి ఆ డ్రగ్గు, దాని నుంచి ఈ డ్రగ్గు, చివరికి పేషెంట్ ఎందుకు పనికిరాడు, డాక్టర్ ఎందుకు, ఇద్దరిని అవతల పారేయాలి. ఇటువంటి క్యామమిల్లా వాళ్ళు బాగా ఏడిపిస్తారు. అనకార్డియం వాళ్ళు ఈ టైపు. కనుక ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా జడుపు జ్వరాలు అంటారు చూడండి, దడుచుకున్నారు జ్వరం వచ్చిందని. ఆ దడుచుకున్నారు జ్వరం వచ్చిందన్న దాంట్లో క్యామమిల్లా ఒకటి, బెల్డోనా ఒకటి గుర్తుంచుకోవాలి. సెల్ఫ్ పిటి ఉన్న కేసుల్లో ఆర్నికా ఒకటి, క్యామమిల్లా ఒకటి గుర్తుంచుకోవాలి. సెల్ఫ్ పిటి. ఇంకా నెక్స్ట్ మోడాలిటీ క్యామమిల్లా అక్యూట్ కండిషన్స్ ఏదొచ్చినా సరే హెడ్ ఈజ్ మోర్ హాట్ దాన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ. శరీరంలో మిగతా భాగాల కన్నా తలకాయ చాలా వేడిగా ఉంటుంది. ఇది పెద్ద ఐడెంటిఫైయింగ్ మోడాలిటీ కాదు, కానీ వెరిఫైయింగ్ మోడాలిటీ కింద పనికొస్తుంది. నోట్ చేసుకుంది. ఎత్తుకుంటే ఊరుకుంటే క్యామమిల్లా రాదు. ఎత్తుకుంటే వీళ్ళ చేతిలో ఉంటే వాళ్ళ చేతిలోకి వెళ్తా అంటారు, వాళ్ళ చేతిలో ఉంటే వీళ్ళ చేతిలోకి వస్తా అంటారు. ఊరుకోరు. ఊరుకుంటే ఏం చేసినా ఊరుకుంటే క్యామమిల్లా కాదు, ఊరుకోకపోతే క్యామమిల్లా. అది గుర్తుంచుకోవాలి. వాళ్ళు అడిగింది ఇస్తే ఊరుకున్నారు అనుకో, క్యామమిల్లా కాదు.
వాడు అడిగింది ఇస్తే విసిరి మొహాన్ని కొడతాడు శ్యామమిల్ల వాడు, ఇవ్వకపోతే ఏడుస్తాడు. అంటే వాడిని ఏడవనివ్వలేదని కోపం ఏదైనా అడిగింది ఇస్తే. టైప్ ఆఫ్ మైండ్ అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మోడాలిటీ, ఆల్ పెయిన్స్, ఏ నొప్పులైనా సరే ఎమ్యూలరేటెడ్ ఫ్రమ్ హీట్, వెచ్చదనము చే ఉపశమనము చెందును. అంటే గొంతు నొప్పి వేడి నీళ్లు తాగుతుంటే హైగా ఉంటుంది, పంటి నొప్పి వెచ్చగా ఏదైనా చూస్తుంటే హాయిగా ఉంటుంది. తర్వాత అగ్రవేటెడ్ ఫ్రమ్ కోల్డ్, చల్లదనమునకు ఉద్రేకించును. చెవి నొప్పి చలిగాలిదైతే విపరీతమైన చెవిపోటు వస్తుంది. క్యామమిల్ల వాళ్ళకి చలిగాలి తగిలింది అంటే చెవిపోటు వచ్చింది అనమాట. మళ్ళా దానికి చెవికి ఏదో వైద్యం అని చేయటం మళ్ళీ 2-3 రోజులకి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే క్యామమిల్ల ట్రీట్మెంట్ ఇవ్వకుండా అడ్వాన్స్ అయిపోయినటువంటి సోరిక్ పేషెంట్స్ లో టిష్యూ చేంజెస్ వచ్చేటప్పటికి చెవుడు వస్తుంది. చెవులో పోటు చీము ఇవన్నీ వచ్చి చెవుడు పిచ్చి కోపం ఈ రెండు కలిసి ఉంటాయి. ఈ మెషిన్ అవి కొనుక్కుంటారు, అవి పెట్టుకుంటారు. ఇంట్లో పెళ్ళాన్ని పిల్లల్ని ఆ నోరు తెరిస్తే వినలేము, పక్కన ఉండలేము. వాడేటువంటి మాటలు పదాలు మోస్ట్ ఆఫ్ సీన్ ఇండీసెంట్ హారిబుల్ లెంత్, బూతులు తిట్లు ఇంకేమీ లేదనమాట, చెప్పడానికి వీల్లేదు. అలా తిట్టేస్తారు. చాలా అవమానకరంగా నీచంగా, కొత్తగా అలవాటు లేకుండా విన్నటువంటి వాడికి తలకాయ తీసేసినట్టు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రోజు అలవాటే ఒక మాట క్యాసెట్ వేస్తున్నాడని చెప్పేవాడు, రోజు వచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవడో అలా దులిపేసి తిరుగుతూ ఉంటారు. కనుక చాలా విపరీతమైనటువంటి పిచ్చి కోపం, కొట్టడం, ఏది పెడితే అది పెట్టి బాధటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇలా కంటిన్యూస్ గా నిమిషాల తరబడి కొడుతూ ఉంటారు చూడండి పిల్లల్ని, పిల్లలు క్యామమిల్ల వాడు ఉంటారు. అంటే కొట్టి 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 అంటే కంటిన్యూస్ గా వాయిస్తారు. అంటే నక్స్వామికానా క్యామమిల్లానా అని అనుమానం వస్తుంది పక్క పక్కన. నక్స్వామికాలో కోపం ఎక్కువ, క్యామమిల్లాలో కోపంతో పాటు ఏడుపు కూడా ఎక్కువ. కొడుతూ ఏడుస్తారు, మాట వినడం, ఎందుకు పుట్టాడు ఈ చెడపుటక, నేను ఎలా భరించేది రా అని ఏడుస్తూ కొడతారు క్యామమిల్ల. మీరు 1,00,000 ఇచ్చిన నక్స్వామికవాడికి వీపింగ్ మూడ్ ఉండదు. ఎప్పుడు ఉంటుందో తెలిసిన నక్స్వామికవాడికి అడ్వాన్స్డ్ ఫెలోకి వీపింగ్ మూడ్, వాడి యాంగర్ ఇంపల్స్ పట్టలేక తిట్టేసో కొట్టో చేస్తాడు అనుకోండి, తర్వాత ఇమీడియట్ గా ఏడుస్తాడు. అది ఉండగా ఇది ఉండదు. ఏమిటి ఇలా బిహేవ్ చేసిన వాట్ నాన్ సెన్స్, వై ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని ఏడుస్తాడు ఒక్కో మాట. అది నక్స్వామికవాడు. క్యామమిల్ల వాడు కోపం, కొట్టడం, ఏడవటం సమకాలికంగా ఉంటాయి, సైమల్టేనియస్. వాడిది లాజికల్, నక్స్వామికవాడికి లాజికల్. ఇలా ఎందుకు చేశాను అనేది విపరీతమైన పశ్చాత్తాపం వచ్చి ఒక్కో మాట ఏడుస్తాడు. ఇట్లా ఉంటుంది. ముఖ్యంగా ఇయర్ ఎక్స్ చాలా ఫేమస్. ఇట్లా